నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగుల్లో కలవరం రేపిన కేసీఆర్ అండి. పీఆర్సీలు, డీఏలు కష్టమేనని అయితే అంటున్నారు. దీనికి సంబంధించిన తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోనైతే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ప్రభుత్వ ఉద్యోగులపై కేసీఆర్ పిడుగు వ్యాఖ్యలు. ఆర్థిక సంక్షోభం మరియు ఉద్యోగుల ఆందోళన. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్దారుల మధ్య కేసీఆర్ చేసిన వ్యాఖ్యలైతే తీవ్ర ఆందోళన రేకెత్తించాయి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ రాష్ట్ర ఆదాయం భారీగా పడిపోయింది. ముందుకెళితే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి రావచ్చని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్దారుల మధ్య తీవ్ర ఆందోళన సృష్టించాయి. ప్రస్తుత పరిస్థితులు మరియు కేసీఆర్ వ్యాఖ్యల వెనుక ఉన్న వాస్తవాలను గమనిద్దాం. కేసీఆర్ వ్యాఖ్యల వెనుక వాస్తవాలు. కేసీఆర్ తన వ్యాఖ్యలలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన ప్రకారం రాష్ట్ర ఆదాయం భారీగా తగ్గింది మరియు ఇది ముందుకు వెళితే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించడం కూడా కష్టమవుతుంది. ఈ వ్యాఖ్యలు ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షన్దారులకు మధ్య తీవ్ర ఆందోళన సృష్టించాయి. ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గురించి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు వాస్తవమేనని ఉద్యోగ వర్గాలు మరియు పెన్షన్దారులు విశ్వసిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ప్రస్తుత స్థితి. కేసీఆర్ వ్యాఖ్యల ప్రకారం రాష్ట్ర ఆదాయం గణనీయంగా తగ్గింది. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం వెల్లడించిన ఆర్థిక డేటా ప్రకారం రాష్ట్ర ఆదాయం 13,000 కోట్ల రూపాయల నుంచి తగ్గింది. ఈ తగ్గుదలకు ప్రధాన కారణాలు ఆర్థిక వ్యవస్థలోని నిరంతరం సవాళ్లు, ప్రభుత్వ పరిపాలనలో లోపాలు మరియు ఆదాయం సృష్టించే మార్గాలను అన్వేషించకపోవడం. ఈ పరిస్థితి కొనసాగితే ప్రభుత్వం, ఉద్యోగులకు జీతాలు చెల్లించడం కూడా కష్టమవుతుందని కేసీఆర్ హెచ్చరించారు. ఉద్యోగులు మరియు పెన్షన్దారుల ఆందోళన. కేసీఆర్ వ్యాఖ్యలు ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్దారుల మధ్య తీవ్ర ఆందోళన సృష్టించాయి. ప్రస్తుతం ఉద్యోగులు మరియు పెన్షన్దారులు ఇప్పటికే అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. డిఏ పెంపు ఇంకా పెండింగ్లో ఉంది. పీఆర్సీ ఊసి ఎత్తలేదు మరియు పాత పెన్షన్ విధానం మర్చిపోయారు. ఈ పద్ధతులు ఉద్యోగులు మరియు పెన్షన్దారుల జీవన ప్రమాణాలను దెబ్బతీస్తున్నాయి. ప్రభుత్వ ప్రతిస్పందన మరియు ఉద్యోగుల నిరసన. కేసీఆర్ వ్యాఖ్యల తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్దారులు తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ప్రభుత్వ ఉద్యోగులు గ్రహించారు. ఈ క్రమంలో ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నాయి. అయితే ఎలాంటి మార్పు రాలేదు. 1వ తేదీన జీతం అని చెప్పి గొప్పలకు తప్ప చేతలను లేదనైతే అర్థమైంది. ఈ పద్ధతి కొనసాగితే ఉద్యోగ సంఘాలు త్వరలోనే ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమవుతున్నాయి. రిటైర్మెంట్ వయసు పెంపు ప్రతిపాదన. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రిటైర్మెంట్ వయసును పెంచేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్ల రిటైర్మెంట్ వయసును 60 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు పెంచింది. ఈ ప్రతిపాదన ఉద్యోగుల మధ్య తీవ్ర చర్చలను రేకెత్తించింది. కేసీఆర్ వ్యాఖ్యలు ఈ ప్రతిపాదనకు నిదర్శనంగా తెలుస్తున్నాయని ఉద్యోగ వర్గాలు పేర్కొంటున్నాయి. కేసీఆర్ వ్యాఖ్యలు ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్దారుల మధ్య తీవ్ర ఆందోళన సృష్టించాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ఆయన చేసిన హెచ్చరికలు వాస్తవమేనని ఉద్యోగ వర్గాలు మరియు పెన్షన్దారులు విశ్వసిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులు మరియు ప్రభుత్వ ప్రతిస్పందనను దృష్టిలో ఉంచుకొని ఉద్యోగ సంఘాలు త్వరలోనే ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమవుతున్నాయి. ఈ పరిస్థితి కొనసాగితే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మరింత దెబ్బతినే అవకాశం ఉంది. కేసీఆర్ సమయ సాధకంగా చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టాల్సిన పరిస్థితిని స్పష్టంగా తెలియజేస్తున్నాయని అంటున్నారు.